రోజున జేడీ లక్ష్మీనారాయణ గారు అలాగే రాజగోపాల్ గారు పార్టీలోకి జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. చాలా మందికి జేడీ గారికి నాకు పరిచయం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. జనసేన పార్టీ పెట్టక ముందు 2014లో మన హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి తిరిగి వెళ్ళబోయే ముందు ఇద్దరం కలుసుకున్నాం. అప్పటి రాజకీయ వాతావరణం గురించి, పరిస్థితుల గురించి 2-3 గంటలు చర్చించుకున్నాం. నన్ను అడిగారు, అప్పుడు అప్పటికి జనసేన పార్టీ అనౌన్స్ చేశాను, పెట్టబోతున్నాను కుదిరి 14వ తారీఖు. కరెక్ట్ మేము కలిసింది కూడా 8వ తారీఖు 7వ తారీఖు. అప్పుడు నేను ఆహ్వానించాను, కలిసి పనిచేద్దాం అన్నాను. కాబట్టి అప్పటికి వారికి ఉన్న ఉద్యోగ పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ వారిని కలిసి పనిచేయలేనికున్న పరిస్థితులు వచ్చినాయి. కానీ ఈ రోజున 2014లో అనుకుంది 2019లో ఈ విధంగా నెరవేరుతున్నందుకు, కలిసి పనిచేయడానికి ముందుకు మేము నిర్ణయించుకున్నది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలంటే వేల కోట్లు ఉండాలి, ప్రతి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 100 కోట్లు ఉంటే తప్ప, 40, 50 కోట్లు ఉంటే తప్ప రాజకీయాలు ముందుకెళ్లేని పరిస్థితులు. ఇన్ని వేల కోట్లు ఉన్న ప్రభుత్వాలు కూడా 100 కోట్లు 200 కోట్లు ఉంటే తప్ప ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ వెళ్ళలేని పరిస్థితి దాపురించింది మన రాష్ట్రానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు ఈ మధ్యన తెలంగాణకు కూడా. జనసేన కోరుకుంటుంది డబ్బులు ప్రమేయం లేకుండా జీరో మనీ ఉండే పాలిటిక్స్ రావాలకు, అప్పుడు లేకపోతే న్యాయం జరగదు. ఈ ప్రజలందరి ఆకాంక్ష అలసిపోతున్నారు ఈ డబ్బు రాజకీయాలతోటి. ఒకప్పుడు నాయకులంటే గుండె ధైర్యంతో ఉన్నవాళ్ళు, పబ్లిక్ పాలసీల గురించి అవగాహన ఉన్నవాళ్ళు. ఈ రోజున ఏ ఒక్కరు వచ్చినా సరే ఎంపీ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలంటే మీకు ఎంత డబ్బు ఉందని అడుగుతా ఉన్నాం. మీరు ఎంత సేవా దృక్పథం ఉంది, మీకు ఎంత పబ్లిక్ పాలసీ మీద ఎంత అవగాహన ఉంది, పబ్లిక్ పాలసీ మీద మీరు ఏం ఆలోచించగలరు? ఈ పరిస్థితులు లేదు. తిరిగి జనసేన ఆ సంస్కృతిని పట్టుకురావడానికి ఉన్న పరిస్థితుల్లో మా వంతు కృషి మేము చేసుకుంటూ వెళ్తున్నాం. రూపాయి పెట్టుబడి లేకుండా రాజకీయాల్లోకి వచ్చాం. కేవలం ప్రజలకు అండగా నిలబడాలి. అలాంటి మా ఈ యజ్ఞంలో జేడీ లక్ష్మీనారాయణ గారు, గతంలో వీసీగా పనిచేసిన రాజగోపాల్ గారు ఈ యజ్ఞంలో తోడవడం నాకు నిజంగా చాలా బాధ, చాలా ఆనందం. మనస్ఫూర్తిగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించడమే కాకుండా జనసేన పార్టీ తరఫు నుంచి పార్లమెంట్ అభ్యర్థులుగా కూడా అసెంబ్లీగా రాజగోపాల్ గారిని పార్లమెంట్గా అనేది కూడా మేము ఆలోచిస్తా ఉన్నాం. సో జనసేన పార్టీ తరఫు నుంచి జేడీ గారిని, రాజగోపాల్ గారిని మేము చట్టసభల్లోకి ముందుకు తీసుకెళ్లాలి, వారికి అండగా ఉండాలి, మా అభ్యర్థులను మేము నిర్ణయించుకున్నాం. వారి సమ్మతి తెలియజేశారు. వారికి ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ముందు ఈ కార్యక్రమాన్ని, వారు ఆహ్వానించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నాం.